ఓం శ్రీ మాత్రే నమః. రేపు రాత్రి 12 గంటల తర్వాత మిథున రాశి వారి జీవితంలో అదృష్ట యోగం. జనవరి నెల 26, 27, 28 తేదీల్లో మీకు ధనవర్షం కురుస్తుంది. కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఈ మిథున రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పాలి. మీ ధర్మం మీకు రక్షణ కల్పిస్తుంది. తోటి వారితో కలిసిపోవడం చాలా అవసరం. ముఖ్యమైన నిర్ణయాలలో మీ నమ్మకాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఉత్తమం. ఈ వారం శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్నది నెరవేరుతుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యులు, మిత్రుల సలహాలు తీసుకోవడం మేలు చేస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా స్థిరంగా కొనసాగితే విజయం మీ సొంతం అవుతుంది. మాటలలో సౌమ్యత పాటిస్తే సంబంధాలు మరింత బలపడతాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు మీకు చాలా ఉపశమనాన్ని కూడా ఇస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారికి ఈ సమయం మీరు కలలో కూడా ఎప్పుడూ కూడా ఊహించని రీతిలో మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. ఈ జనవరి నెల ఈ మిథున రాశి వారికి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి, వీరికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం పని బాధ్యతలు భారంగా అనిపిస్తాయి, కానీ అవి అర్థవంతంగా ఉంటాయి. అంచనాలు అధికంగా ఉండవచ్చు, కానీ కొన్నిసార్లు మీరు తగినంతగా చేస్తున్నారా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఈ ఒత్తిడి మిమ్మల్ని విభిన్నం చేయడానికి అయితే మాత్రము కాదు, ఇది మిమ్మల్ని ఆకృతి చేయడానికి. ఈ రాశి వారికి మీరు ఒప్పందాలు, క్లయింట్ల పరస్పర చర్యలు లేదా ఇతరులతో సమన్వయంతో వ్యవహరించవచ్చు. కార్యాలయ సంబంధాలను జాగ్రత్తగా నిర్వహించడం చాలా అవసరం. వృత్తిపరంగా ఉండండి మరియు విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఈ నెల మధ్య కాలం తర్వాత, ముఖ్యంగా జనవరి చివరి సమయంలో మరింత తీవ్రంగా మరియు ప్రైవేట్గా కూడా మారుతుంది. గోప్యమైన పనులు, సున్నితమైనటువంటి విషయాలు లేదా నమ్మకం, అవసరమయ్యే బాధ్యతలు కూడా మీకు రావచ్చు. కొందరు ఆర్థిక పత్రాలు, ఆడిట్లు, బీమా, రుణపత్రాలు, పరిశోధన, సమ్మతి లేదా బ్యాంకెట్ వ్యవస్థలతో వ్యవహరించవచ్చు. 10వ స్థానంలో శని ఉండడంతో పురోగతి నెమ్మదిగా అనిపించవచ్చు, కానీ మీరు ఇప్పుడు నిర్మించేది శాశ్వతంగా ఉంటుంది. మీరు స్థిరంగా ఉంటే సీనియర్లు మీ యొక్క విశ్వసనీయతను గుర్తిస్తారు. సలహా ఏమిటి అంటే, బాధ్యత నుండి తప్పించుకోకండి, దానిని ప్రశాంతంగా నిర్వహించండి. మీ వృత్తిపరమైన ఇమేజ్ను నిశ్శబ్దంగా నిర్మించబడుతోంది. డబ్బు వివరాలకు ప్రణాళిక అవసరం. మీరు పొదుపులు, బీమా, పన్నులు, రుణాలు లేదా ఉమ్మడి ఆర్థిక విషయాల గురించి కూడా తీవ్రంగా ఆలోచించవచ్చు. బాధ్యత గురించి కొంచెం ఆందోళన చెందే అవకాశం కూడా కనిపిస్తోంది, కానీ ఇది వ్యవస్థకి మీరు తెలివిగా మరియు మరింతగా వ్యవస్థీకృతంగా మార్చడానికి సహాయపడుతుంది. ప్రమాదకరమైనటువంటి పెట్టుబడులు మరియు ఊహాజనిక నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఈ నెల జూదం కోసం కాదు, రక్షణ మరియు సంస్థ కోసం మీ యొక్క ఆర్థిక ప్రణాళికను కాగితం పైన రాయండి. మీరు సంఖ్యలను స్పష్టంగా చూసినప్పుడు భయం స్వయంచాలకంగా తగ్గుతుంది. సంబంధాలు లోతైన దశలోకి కదులుతాయి. మీరు కొంతమందికి దగ్గరగాను మరియు ఇతరుల నుండి దూరంగా ఉన్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. ఇది నష్టం అయితే కాదు, ఇది భావోద్వేగాల వడపోత. కుటుంబ బాధ్యతలు అనేవి మీకు ఈ సమయంలో పెరుగుతాయి.
ముఖ్యంగా పెద్దలు లేదా ఉమ్మడి వనరులకు సంబంధించి నిజాయితీగా మాట్లాడడం అపార్థాలను దూరంగా ఉంచుతుంది. భావోద్వేగాలను అణచివేయవద్దు. ప్రశాంతంగా నిజాయితీగా మాట్లాడడం నిశ్శబ్దం కంటే వేగంగా నయమవుతుంది. ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం. ఒత్తిడి, నిద్రభంగం, జీర్ణ సమస్య లేదా మానసిక అలసట కూడా కనిపిస్తుంది. భారీ శారీరక శ్రమ లేకుండా కూడా మీరు అలసిపోయినట్లుగా అనిపించవచ్చు. క్రమం తప్పకుండా నిద్రపోవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం మరియు నిద్ర వేళకు ముందుగా ఎక్కువగా ఆలోచించడం తగ్గించండి. భోజనం మరియు రాత్రిపూట స్క్రీన్ సమయాన్ని దాటివేయడం మానుకోండి. వ్యాపారాన్ని జాగ్రత్తగా నిర్వహించడం చాలా అవసరం. ఒప్పందాలు, భాగస్వామ్యాలు మరియు భాగస్వామ్య పెట్టుబడులు ముఖ్యమైనవి అవుతాయి. కొందరు పాత ఒప్పందాలను సమీక్షించవచ్చు లేదా వ్యాపార ప్రణాళికలను పునరుద్ధరించవచ్చు. రెండవ భాగం పరిశోధన, దీర్ఘకాలిక ప్రణాళిక మరియు తెర వెనుక తయారీకి మద్దతు ఇస్తుంది. సరైన విశ్లేషణ లేకుండా కొత్త ఒప్పందాల్లో తొందరపడకుండా ఉండండి. లోతు ఇప్పుడు లాభాలను తెస్తుంది, వేగం కాదు. నీ విద్యార్థులు పనితీరు భవిష్యత్తు ప్రణాళిక గురించి ఒత్తిడికి గురి అవుతారు. చాలామంది స్పెషలైజేషన్, పోటీ పరీక్షలు లేదా కెరియర్ దిశ గురించి తీవ్రంగా కూడా ఆలోచిస్తారు. మీరు నిర్మాణంతో చదువుకున్నప్పుడు దృష్టి మెరుగుపడుతుంది. భావోద్వేగాల ఓవర్లోడ్ మరియు పరధ్యానాలను నివారించండి. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా వీరు చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తాము అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వీరు తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో చాలా శ్రద్ధ వహిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన వీరు చాలా ఇబ్బందులు పాలవుతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థితికి వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. వీరు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. తమ మనసులోని ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టి తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరినీ నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడుచు వ్యవహారంలో చక్కదిద్దుటకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.